తిరుపతి వినాయక సాగర్లో వెలసిన శ్రీ సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహార చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సంకటహార చతుర్థి అనేది ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజున జరుపుకునే వినాయకుడి పండుగ. ఈ రోజున ఉపవాసం ఉండి గణేశుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సంకట అంటే కష్టం, హర అంటే తొలగించడం, చతుర్థి అంటే 4వ రోజు అని అర్థం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదమన రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్ అన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి, శాంతిప్రియ, రత్నాజీ, కిన్నీషారెడ్డి, తన్వీష్ తదితరులు పాల్గొన్నారు. స్వహం గణ జ్యేష్ఠరాజ రత్న శ్రీనిజ కాశీహోత్రం చంద్రవర్మ పంకజ హర్షన్ రాజ్ వాత్సల్య సుకుటుంబక్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆయు ఆరం సంభవిద్భి ప్రకారేణ ఇష్టదేవతా కులదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ విఘ్నేశ్వర స్వామి. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు షష్ఠి శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రావణ మాసం సాయంకాలం ప్రదోష సమయం సంకటహర చతుర్థి. ఇది ఏం విశేషం అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడికి బుధవారం అని, సోమవారం ఆయన తండ్రి అయిన శివుడికి విశేషం. ఈరోజు మంగళవారంగా వచ్చింది చాలా విశేషం. అగ్రజుడు వినాయకుడు, అనుజుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆడి నెలలో ఇంత విశేషంగా సాయం సంధ్య ప్రదోషకాలంలో వరుణదేవుడు కూడా అభిషేకానికి వచ్చి చూసేదానికి ఇప్పుడు 3 రోజులు కానీ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు ఆయన కూడా. అంత విశేషం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ సంకటానికి పోగొట్టే మన సంకల్ప వరసిద్ధి వినాయకుడు, సాగర్లో ఉండే సంకల్ప వరసిద్ధి వినాయకుడు ఏదేది కోరుకుంటే అది ఇస్తారు. ఐశ్వర్యం, ఆనందం, ఆస్తి, ఆరోగ్యం అని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ సంకటహర చతుర్థి ఈరోజు చాలా విశేషంగా సాయం సంధ్య ప్రదోష సమయంలో మన